కేవలం తెలంగాణ పెట్టుబడుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళిండు. అక్కడ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అన్నటువంటి బంగాని కలిసినట్టు సమాచారం ఉంది కదా సార్. 1 గంట పాటు మాట్లాడిరనేసి అసలు నిజంగా ఆయనతోటి భేటీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అది కాంగ్రెస్ పార్టీ నైజం. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ఉండగా పివి నరసింహరావు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఏం చేసిండు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చిండు. ఎల్పిజి దాని ప్రకారం ఏంటంటే ఎల్పిజి తీసుకొస్తే లిబరలైజేషన్ పెట్టుబడుల సరళీకరణ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ దానికి మనం చూసిన ప్రపంచీకరణ, ఈ మూడింటి వల్ల ఏమైందంటే విదేశీ పెట్టుబడులు విస్తారంగా వచ్చినాయి. ఆ విస్తారంగా విదేశీ పెట్టుబడులు దేంట్లో వచ్చినాయి? పొల్యూషన్ సృష్టించే పరిశ్రమల్లోనే వచ్చినాయి, అంత తప్ప ఇంకోటి దాంట్లో రాలేదు. అయితే ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది, కండిషన్లు ఏం చెప్తుంది అంటే నీ దేశంలో ఉత్పత్తులు ఉండడానికి వీల్లేదు, నీ దేశంలో పరిశ్రమ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఎప్పుడు చిప్ప పట్టుకుని నా కంటి ముందు నా తలుపు దగ్గర, నా ద్వారం దగ్గర దేబరించుకుంటూ ఉండాలి, బిచ్చమడుక్కుంటూ ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి, పరిశ్రమలన్నీ మూసేయాలి. అందుకనే చంద్రబాబు నాయుడు టైంలో ఏమైంది అంటే వరల్డ్ బ్యాంక్ కాంగ్రెస్ వాళ్ళే తెచ్చిండ్రు, చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయాలి. యూపీలో కూడా జరిగింది, రాజస్థాన్లో కూడా జరిగింది, తెలంగాణలో ఒకటే కాదు. ఏమేమి జరిగినాయి తెలంగాణలో? పరిశ్రమలన్నీ డీఇండస్ట్రియలైజేషన్ జరిగినాయి, అన్బ్రైడిల్ డీఇండస్ట్రియలైజేషన్, పగ్గం లేని పరిశ్రమల్ని మూసేయడం. ఎట్లా? ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటోల్స్, రిపబ్లిక్ ఫోర్స్, రిబిఆర్ మిల్, నేతస్ మిల్, నాయంజా మిల్, నిజాం షుగర్, సిర్పూర్ కావాల్సిన రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్నీ మూసేసారు. ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఉన్నదా? 169 కోట్ల గోకరాజు గంగరాజుకు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మనం చూసినాము నిజాం షుగర్స్ నమ్ముకుంటూ. దానివల్ల ఏమైంది? ముంబోస్పల్లి అంటే మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, బోధన్ నిజామాబాద్ జిల్లా, 3 జిల్లాలో మొత్తం రైతులందరూ రోడ్డు మీదకి వచ్చేసినారు. 48,000 మంది చెరుకు రేపు పండించే రైతులు రోడ్డు మీదకి వచ్చేసినారు, తిండి లేకుండా పోయింది. అదేవిధంగా 8,000 మంది ఎద్దుల బండ్లు తోలేటోళ్ళు, చెరుకు బండ్లను తోలేటోళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. 12,000 మంది కార్మికులు ఈ 3 జిల్లాలు మొత్తం నిరుద్యోగులు అయిపోయినారు. 169 కోట్లకి ఎట్లా అమ్ముకుంటాడు? గోకరాజు గంగరాజు మిషన్లు అమ్ముకుంటే మిషన్లు 480 కోట్లు వచ్చింది స్క్రాప్ కింద అమ్ముకుంటే. అదేవిధంగా దానికి 32,000 ఎకరాల సొంత చెరుకు తోటలు ఉన్నాయి, నిజాం పెట్టించినవి. 1,00,000 ఎకరాలు అనుకుంటే కూడా 3,200 కోట్లు రావాలి, 1,00,000 ఎకరం అనుకుంటే కూడా. అంటే ఇట్లా ఎంత అవినీతి. దీనికి కేంద్రము రాష్ట్రము 2 కలిసి ఉన్నాయి, కాంగ్రెస్ తెలుగుదేశం 2 కలిసే చేసినాయి. ఇంత జరిగితే ఏ రోజైనా ఎవరైనా పట్టించుకున్నారా? ఎవ్వరు పట్టించుకోలేదు. చివరికి ఏం జరుగుతుందంటే వ్యవసాయ ఉత్పత్తి నాశనం అవుతుంది, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం అవుతుంది, అదేవిధంగా కుటీర పరిశ్రమలు నాశనం అవుతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, అంత చిన్నాభిన్నమైంది. దానివల్ల వలసలు ఎక్కువైనాయి, ప్రపంచవ్యాప్తంగా వలసలు ఎక్కువైనాయి. ముఖ్యంగా ఇండియాలో 140 కోట్ల జనాభాలో 22 కోట్ల మంది వలస కూలీలే ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలంతా వలస కూలీలే కదా, హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా వలస కూలీలే. మహా అయితే ఒక 40 లక్షలు 30 లక్షలు కావచ్చు. తక్కువలంతా వలస ప్రాంతాల్లో అంటే చౌటుప్పల నుంచి రావచ్చు, అస్సాం నుంచి రావచ్చు, మహబూబ్నగర్ నుంచి రావచ్చు, ఒడిశా నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా వలసనే. సో ఇంత వలసలు ఎందుకు అయిపోయినాయి? ఎందుకంటే పారిశ్రామిక ఉత్పత్తి నాశనమయ్యి, వ్యవసాయ ఉత్పత్తి నాశనమయ్యి, గ్రామీణ వార్తకు చిన్నాభిన్నమైతే అప్పుడు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వస్తారు. ముందు నువ్వు ఇది ఆపేసి రివర్స్ మైగ్రేషన్ ఎట్లా చేయాలి? మళ్ళీ గ్రామాలకు పోవాలంటే ఏం చేయాలి? పోవాలంటే ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పరిపుష్టం చేయాలి, వ్యవసాయ ఉత్పత్తి పెంచాలి. వ్యవసాయం మొత్తం నాశనమైంది కదా. అది ఆలోచించకుండా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోతే వాడు ఇది వద్దనే చెప్తాడు. ఎందుకంటే మన దగ్గర అమెరికా వాడు ఎవడైనా సరే, అమెరికా వాడు కావచ్చు, ఇంగ్లీష్ వాడు కావచ్చు, మన దేశాన్ని సామ్రాజ్యవాదులు ఎవరెవరు పరిపాలించారో వాడు ఇంగ్లీష్ వాడు కావచ్చు, ఫ్రెంచ్ వాడు కావచ్చు, డచ్ వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు. వాని ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకోవాలంటే మన దేశంలో ఉత్పత్తులు ఉండొద్దు. డీఇండస్ట్రియలైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండొద్దు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలంటే వీళ్ళు మళ్ళీ తిరిగి పరిశ్రమను ఎట్లా పెంచాలి? ఇద్దరు చేయాల్సిన పని. వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవద్దు, ఇక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎట్లా పరిపుష్టం చేయాలి, తెలంగాణలో మళ్ళీ రీఇండస్ట్రియలైజేషన్ ఎట్లా చేయాలి. వాడు డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, నువ్వు రీఇండస్ట్రియలైజేషన్ చేయి.